అన్నటువంటి చర్చ నడిచింది. అయితే చంద్రబాబు గారు తర్వాత ఇచ్చినటువంటి హామీ 10 ఏళ్ల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీ 1000 రూపాయలు పెంచుతారన్నారు. ఎందుకు? రాజశేఖర రెడ్డి మరణంతో రాజశేఖర రెడ్డి 200 ఇస్తే ఆయన 2004 నుంచి 2009 దాకా అంతే ఇచ్చారు. ఈవెన్ 2009లో పెంచుతానని హామీ ఏమి ఇవ్వాల, రాష్ట్ర బడ్జెట్లో అదేం వర్కౌట్ కాదని చెప్పి సైలెంట్ అయిపోయారు ఆయన. 2009 తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసియా వీళ్ళెవరూ కూడా పెంచలా, ఆ 200 ఇచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, పాదయాత్ర చేసిన టైంలో ఈ 200 రూపాయల పెన్షన్ నేను అప్పుడు 75 పెంచితే 200 గొప్పగా చెప్పుకున్నారు. ఆ రోజు రేట్లకు అదే ఎక్కువ, అది తక్కువే, నేనైతే వాళ్ళ రేట్ల ప్రకారం 1000 రూపాయలు ఇస్తానని ప్రకటించారు. అది బాగా ఎక్కింది. ఆ టైంలో 2014 విజయంలో అది కూడా ఒక పార్ట్. 100 ఇష్యూస్ ఉంటాయి, అందులో అది కూడా ఒక పార్ట్. అది అమలు చేసి చూపించారు ఆయన. 1000 రూపాయలు రాగానే 1000 రూపాయలు ఇచ్చేసాడు ఫస్ట్ నెల నుంచి. అదేవిధంగా తర్వాత జగన్ పాదయాత్ర సందర్భంగా నేను అధికారంలోకి వస్తే 2000 ఇస్తాను, చంద్రబాబు ఇంతే ఆయన పేనాస్తాను, అది ఇది అని మాట్లాడారు. అప్పుడు చంద్రబాబు ఏం చేశారు, ముందే 2000 పెంచేశారు. అప్పుడు కదా జగన్మోహన్ రెడ్డి 3000 అంది. చంద్రబాబు గారు కూడా ఇప్పుడు 2019లో మళ్ళీ అధికారంలోకి వస్తే 3000 ఇస్తానన్నారు. కానీ అప్పటికి ఈయన వెళ్ళటం, ఈయన 3000 రూపాయలు, ఆయన అయితే 1000 ఒకేసారి పెంచేసేవాడు, ఈయన కూడా 1000 పెంచుతానన్నాడు. జనాలకి అట్లా చెప్పాడు. తర్వాత లైన్లోకి వచ్చాక 250 రూపాయలు చెప్పి పెంచుకున్నాడు. అది ఆ రోజున బాగానే అనిపించింది. ఇవాళ ఏకదం 4000 చూసినప్పుడు చంద్రబాబు ఇచ్చిందే గ్రేట్ అనిపిస్తుంది ఆటోమేటిక్. అవును, కానీ ఇది ఏమైనా కలిసి వస్తుంది బాబు గారికి, ముందుగానే చెప్పాడు. ఎందుకంటే ఇది కూడా ఏప్రిల్ నుంచి ఇచ్చేస్తాను అని చెప్పడం అంటే సాధ్యం వద్దా లేదా అనుకున్నారు. 3000 ఇప్పుడు అడిషనల్గా ఇచ్చినట్టు కదా.